బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య బిగ్ ఫైట్ జరుగుతుంది. ఇదే సమయంలో కౌశిక్ రెడ్డి చేసిన కాంట్రవర్సీ కామెంట్ పెద్ద దుమారమే లేపింది. సెటిలర్ల మ్యాటర్ ని హస్త్రంగా చేసుకుని కారుని మాటలతోనే చీల్చి చెండాడుతుంటే కమలం అధినేతలు మాత్రం కామ్ గా ఉన్నారు. చిన్న గ్యాప్ దొరికినా మాటల తూటాలు పేల్చే బీజేపీ లీడర్లు ఇంతటి ఆయుధం దొరికితే ఎందుకు మౌనంగా ఉన్నారన్న సందేహాలు ప్రతి ఒక్కరిలో తడుతుంది. తెలంగాణలో పీక్స్ కి చేరిన పాలిటిక్స్, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య బిగ్ వార్, దుమారం రేపుతున్న కౌశిక్ ప్రాంతీయవాద మాటలు, రాజకీయ అంశాన్ని క్యాష్ చేసుకొని బీజేపీ మౌనం వెనుక ఏదైనా రహస్యం ఉందా? రాజకీయ అగ్నిగుండం మండుతూనే ఉంది. ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు కావస్తున్నా లీడర్లు మాత్రం పాలిటిక్స్ లో ఎక్కడా బోర్ కొట్టనివ్వకుండా సవాళ్లు ప్రతి సవాళ్లతో ఆసక్తి రేపుతున్నారు. ఇక శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికిపుడి గాంధీ, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్య నెలకొన్న వివాదం హైదరాబాద్ లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. ఇద్దరు నేతల సవాళ్లు ప్రతి సవాళ్లతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయమే మారిపోయింది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా వివాదం కొనసాగింది. ఇక రాష్ట్రంలో రెండు పార్టీల మధ్య ఇంత యుద్ధం జరుగుతుంటే బీజేపీ మాత్రం సైలెంట్ అయింది. దీంతో బీజేపీ మౌనంపై ఇప్పుడు ఆ పార్టీలోనే కాకుండా ఇతర పార్టీల్లోనూ జోరుగా చర్చ సాగుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రాంతీయత అంశాన్ని లేవనెత్తారు. ఆ వ్యాఖ్యలు కాస్త పెద్ద దుమారమే రేపాయి. తెలంగాణ, ఆంధ్ర అంటూ చేసిన వ్యాఖ్యలపై అంతటా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. చాలా మంది ఆ వ్యాఖ్యలను ఖండిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో దీన్ని క్యాష్ చేసుకోవాల్సిన బీజేపీ సైలెంట్ గా ఉండిపోవడంపై ఆ పార్టీలోని క్యాడర్ కూడా అసంతృప్తితో ఉందని టాక్ నడుస్తుంది. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రం ఆ పార్టీకి చెప్పుకోదగిన బలం లేదు. కానీ బీజేపీకి మాత్రం అంతో ఇంతో బలం ఉంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ పెద్ద సంఖ్యలో కార్పొరేటర్లను గెలిపించుకుంది. ఇప్పుడు ఆ పార్టీకి నగరంలోని కార్పొరేటర్లు సైతం పెద్ద బలం. ఇదిలా ఉంటే మరో ఏడాదిన్నరలో గ్రేటర్ ఎన్నికలు రాబోతున్నాయి. లాంటి సమయంలో బీఆర్ఎస్ నేత చేసిన కామెంట్స్ ని అస్త్రంగా మలుచుకోవాల్సింది పోయి ఇలా మిన్నకుండడం పైన విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో బీజేపీకి ఎమ్మెల్యేలు, ఎంపీల బలం కూడా పెరిగింది. గత 2 ఎన్నికల్లోనూ ఆ పార్టీ సత్తా చాటింది. ఓటు బ్యాంకును సైతం పెంచుకుంది. అయితే ఈ క్రమంలో నగరంలో ఓ రేంజ్ లో కొనసాగుతున్న ఈ వివాదంపై బీజేపీ కూడా తన స్టాండ్ ని వినిపిస్తే బాగుండేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక కేసీఆర్ ను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తూర్పరపడితే పార్టీకి మరింత మైలేజ్ వచ్చేదని టాక్ నడుస్తోంది. దీని వెనుక ఉన్న కారణం ఏంటా అనేది ఎవరికీ అర్థం కాని విషయమే. అయినా రాష్ట్రంలో ఏ చిన్న గొడవ జరిగినా, ఏ సమస్య వచ్చినా ఇట్టే స్పందించే కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్ ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదనే ప్రశ్నలు వస్తున్నాయి. చూడాలి మరి రానున్న రోజుల్లో కమలం లీడర్లు ఇలాంటి ఘటనలను ఎలా మలుచుకుంటారో.